మన గుర్తింపు వెళ్తే ఎప్పటి మాదిరిగానే జిఏడి సర్వీస్ సంఘాలనే మేము అనుమతిస్తాం, మిగతా వాళ్ళని అనుమతించామన్నప్పుడు వెంటనే హైకోర్టు పోయి దాని డైరెక్షన్ తీసుకొచ్చి డైరెక్టర్ అక్కడితో కమ్యూనికేట్ చేయించి ఇక్కడ ఉపయోగించుకున్నారో లేదో తెలియదు. రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల గుర్తింపు పొందిన ఆఫీస్ బేరర్ సర్టిఫికేట్లు ఉపయోగించుకుని బదిలీలు ఆపుకున్న సందర్భాన్ని ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తాను. సరే, ఏదైనప్పటికీ మిత్రులారా, 6 గుర్తింపు సంఘాలు పోటీ చేస్తే ఒక గుర్తింపు సంఘంగా అవతరిస్తే దాన్నే చర్చలుగా ఆహ్వానించాలి. అంటే చర్చల ప్రక్రియ నెగోషియేషన్స్కి ఆహ్వానించే సంఘంగా మన ఉంది. రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ కలిగిన సంఘంగా మనకు ఉంది. మరి మీరు అనొచ్చు, ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మీరు బయటకు వచ్చిన తర్వాత జ్ఞాపకం వచ్చిందా? సైమల్టేనియస్గా ఈ సంఘాన్ని ఎప్పుడూ కూడా నడుపుతూనే వచ్చారు. ఏపీజీఏ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే ఒక సమస్య మీద ఒక కాగితం రిప్రజెంటేషన్, ఇది ఐఎన్డీసీ రిప్రజెంట్, రెండు సమానంగానే. అందుకనే ఈ 3194 రిప్రజెంటేషన్ రెఫరెన్స్ల మీద అనేక సమస్యల మీద మనకు ప్రభుత్వం నుంచి రిప్లై వచ్చిన సందర్భాన్ని ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తాను మిత్రులారా. కాబట్టి దయచేసి ఒకసారి మరి ఆలోచన చేయమని అడుగుతాం. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వస్తూ ఉంది, మళ్ళీ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. గుర్తింపు సంఘాలు ఓడి తీసేయాలనుకుంటా ఉంది, గుర్తింపు సంఘాలను చర్చలకు పరిమితం చేయాలనుకుంటూ ఉంది, నిబంధనలు కఠినతరం చేస్తూ ఉంది. 25 జీవోటి ఇచ్చారు, మీకు తెలుసో లేదో. నువ్వు ఎప్పుడు మెంబర్ అయ్యావు, నువ్వు ఎప్పుడు అసలు నీ కథ ఏంటి, నీ చరిత్ర ఏంటి, నీకున్న మెంబర్షిప్ ఏంటి, నీకు 25 మెంబర్షిప్ టోటల్ ఉద్యోగుల్లో ఉందా లేదా, చాలా పెద్ద ప్రొలాంగ్డ్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. అవన్నీ నువ్వు సబ్మిట్ చేస్తేనే నీ గుర్తింపును కొనసాగిస్తాను అంటే కఠినతరమైన నిబంధనలు పెట్టేటప్పుడు ఇటువంటి పాత సంఘాలు మళ్ళీ వెలుగులోకి వస్తాయి. ఎందుకని మొదటి నుంచి అదే ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వం జరిపింది ఎన్నిక. చిత్రం ఏంటంటే ఏపీఎన్జిఓ, టీఎన్జిఓ, లేకపోతే రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, ఏపీజీఏ, ఇవన్నీ అలాగా జగన్ గారు నాకు దగ్గర చుట్టం అయితే జగన్ దగ్గరికి పోయి జీవో తెచ్చుకున్నాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే చంద్రబాబు నాయుడు దగ్గర పోయి జీవో తెచ్చుకున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇష్టమైతే కాంగ్రెస్ పోయి జీవో తెచ్చుకున్నాను. ఇవన్నీ పేపర్ సంఘాలుగా ఉన్నాయి. ఇది 23 జిల్లాలలో లేబర్ కమిషనర్లతో నియామకం జరిపి ఏ బూత్గా బూత్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, తాలూకా లెవెల్లో, తాలూకా స్థాయిలో బూతులు పెట్టి బ్యాలెట్ పేపర్ కూడా ప్రభుత్వమే ఇచ్చి ప్రభుత్వమే ఎన్నికలు జరిపి ముద్రలు కొట్టి డిక్లేర్ చేయగా 23 జిల్లాలలో 21 జిల్లా పైచీలకు మెజారిటీని సాధించి ఇది 2002లోనే గుర్తింపు సాధించిన సంఘంగా ఇవ్వాలి. కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఒక్కసారి వెలుగులో తీసుకురావస్తాం. మేము రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. సపోజ్ మేడం గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి స్టాఫ్ నర్సెస్ అసోసియేషన్ డిమాండ్ చాలా ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసులో గుర్తించి మనం అడుగుతూ ఉన్నారు. మనం దాదాపు 7-8 లెటర్ ప్యాడ్ మీద గవర్నమెంట్కి, కృష్ణబాబు గారికి, ముద్దాడు రవిచంద్ర గారికి ఆనాటి నుంచి మనం పోరాడుతూ వారు కూడా అన్నా ఇది పరిస్థితి అనగానే వెంటనే మనం లెటర్ తయారు చేసుకుని మనం ఇవ్వటం. దాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మీరు నన్ను అడగండి, మీకు పంపిస్తా, మినిట్స్ పంపిస్తా. ఏపీ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఆస్కార్ రావు, నా పేరుతో జి ఆస్కార్ రావు అని కింద 5 పాయింట్లు ఉంటాయి. 5 పాయింట్లలో నర్సింగ్ ఆఫీసర్స్కి ఏమని మనం అడిగిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. పిహెచ్సిల్లో 3 స్టాఫ్ నర్సులను 143 జీవోలో పెట్టి 8 గంటల కూడా పనిచేయమని, ఎవరికైనా బాగోపోయినా ఎవరైనా సెలవు పెడితే మరి ఆ మిగతా 8 గంటలు కూడా మీరు పంచుకోమనేటువంటి దుస్సంస్కృతి పక్కన పెట్టి 4వ స్టాఫ్ నర్సు చేయమని అడుగుతాం. గ్రామవాళ్ళు సచివాలయంలో కోత ఒక చోట, మేత ఒక చోట ఉంది. అలా కాదు, వీళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్కే కేటాయించి వాళ్ళతోటే పని చేయించమని అడుగుతాం. ఆ విధంగా జీవోలు సాధించిన మన వాళ్ళు అమలు పరుచుకోలేక మా పంచాయతీ సెక్రటరీ గారు రేపు నుంచి నీ సంఘం చూస్తానంటున్నాడు, భయం వేసి పని చేసి అంటున్నారు తప్ప ప్రభుత్వం నాకు ఇచ్చింది, ఇదిగో నీకు చీఫ్ సెక్రటరీ ఇచ్చాడు, చీఫ్ సెక్రటరీ పెద్దోడు, నువ్వు పెద్దోడు అని అనే పరిస్థితి లేదు. పోనీ పాపం మన వాళ్ళు అడగలేకపోయారు. మన వాళ్ళ తరపున అడిగే వ్యవస్థ అంటే నాయకత్వం కూడా నిర్వీర్యమైపోతాం. అడగకపోతే అమ్మాయినా పెట్టదన్నారు. కాబట్టి విశాఖపట్నం జిల్లా సిటీ బ్రాంచ్ తయారవుతుంది, జిల్లా కార్యవర్గం తయారవుతుంది. రేపు పొద్దున విశాఖపట్నం జిల్లా సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్కో వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మీరు సమస్య పంపిస్తారు. ఇదిగో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మేము గుర్తింపు సంఘ నాయకులు కాబట్టి నిన్ను అడుగుతున్నాం, డిఎంఎన్హెచ్ఓ గారు నిన్ను అడుగుతున్నాం,